నల్గొండ జిల్లా కేంద్రంలోని చెర్లపల్లి బైపాస్ వద్ద నిర్మించిన ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఫ్లైఓవర్ వద్ద మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి మెరుపు ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా భారీగా ధర్నా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫ్లైఓవర్ నిర్మించినాక కూడా ఫ్లైఓవర్ను పూర్తి అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు రాకపోకలు పునరుద్ధరించడం లేదంటూ కూడా వారు ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 2 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెర్లపల్లి బైపాస్ వద్ద అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, మరణాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో నల్గొండ జిల్లాలో 2 ఫ్లైఓవర్లకు మంజూరు చేశారు. 2 ఫ్లైఓవర్లు కూడా నిర్మాణం పూర్తవుతుంది. అయినప్పుడు పూర్తయిన క్రమంలో కూడా చెర్లపల్లి వద్ద ఉన్నటువంటి ఫ్లైఓవర్ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా పూర్తయింది. పూర్తయినా కూడా ఇప్పటి వరకు కూడా రాకపోకలు పునరుద్ధరించకుండా కూడా చూస్తున్నారు. వెంటనే ఆ ఫ్లైఓవర్ను పునరుద్ధరిస్తే ఆ ఫ్లైఓవర్ మీద రాకపోకలు చేస్తే మాత్రమే ప్రమాదాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ ఎమ్మటే అక్కడనే రాకపోకలను ప్రారంభించాలని కూడా వారు ప్రధానంగా ధర్నా చేస్తున్నటువంటి నిలుస్తుంది. ఈ క్రమంలో కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి ఆ పోలీసులు వచ్చిన క్రమంలో పోలీసులకు ఇటు కంచర్ల భూపాలరెడ్డి వర్గీయులకు కూడా ఒక తోపులాట వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి, కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కంచర్ల భూపాలరెడ్డి ఒక్కడే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పట్లో మంజూరైన ఫ్లైఓవర్లను ఇప్పటి ప్రభుత్వం మాత్రం మంజూరు ఏదైతే ప్రారంభించకుండా అట్లనే నిరుపయోగంగా ఉంచుతున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇక్కడికి కలెక్టర్ రావాలి, కలెక్టర్ వచ్చినాక ఇక్కడ సమస్యను కూడా పరిష్కరించాలని కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ట్రాఫిక్ క్లియర్ అవుతుంది, మొత్తం కూడా ట్రాఫిక్ పూర్తిగా జామ్ అవుతుందని కూడా పోలీసులు కూడా మాజీ ఎమ్మెల్యేకు వివరించిన నేపథ్యంలో కూడా ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇటు పోలీసులు ఇటు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా తోపులాటలు చేసుకున్నటువంటి పరిస్థితి కానీ ఒకనొక సందర్భంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి చొక్కా కూడా చినిగిపోయినటువంటి పరిస్థితి కానీ మొత్తం కూడా పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఉద్దేశంతో కూడా సంబంధించిన కంచర్ల భూపాలరెడ్డిని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులను కూడా పోలీసులు అతి కష్టం మీద అరెస్టు చేసి మొత్తం కూడా కనగల్ పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఏదైతే అక్కడ హైదరాబాద్ మిర్యాల కూడా జాతీయ రహదారిపై కూడా ఇప్పటికే ట్రాఫిక్ మొత్తం కూడా పోలీసులు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి, మొత్తం కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ మొత్తం కూడా స్తంభించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కొద్దిసేపు మాత్రం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ మధ్య ఉద్రిక్త పరిస్థితి కదా నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మాత్రం రాకపోకలు ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఫ్లైఓవర్ పనులు మొత్తం కూడా పూర్తిగా అయిపోయాయి, మొత్తం కూడా ఎక్కడ కూడా పెండింగ్ లేదు, మొత్తం పూర్తి అయినాక ఫ్లైఓవర్ను ఎందుకు మీరు ప్రారంభించట్లేరు, దాని మీద ఎందుకు వాహనాలను రాకపోకలు చేయడం లేదని కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.